దొడ్డికోరయ్య వర్ధంతి వచ్చినటువంటి కుల పెద్దలకు, గ్రామస్తులకు, మరి వాటర్ సభ్యులకు, ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా ఎప్పుడు ఆయన దొడ్డికోరయ్య గారి ఆశయాలు ముందు తీసుకొని మనం కూడా పోరాటంలో భాగస్థులమై ఎవరికి బాధ వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా ఆ రోజు సాయుధ పోరాటంలో దొడ్డికోరయ్య చేసినటువంటిది మరి మామూలు వ్యవస్థ కాదు. జుట్టు పన్ను, భూమి చిత్తు, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడినటువంటి వ్యక్తి. ఆ కొట్లాటలో భాగంగా ఎందరో అమరవీరులు త్యాగాలు చేసి కొట్లాడిన దానిలో సాకలైలమ్మ, మరి ఎందరో కడవెండి గ్రామానికి చెందిన వాళ్ళు చాలా పోరాటం చేసి వరంగల్ జిల్లా మొత్తం తిరిగి మరి కచ్చేర్లలో ఉన్నటువంటి ధాన్యాన్ని దర్బాలు వలకొట్టి, తలుపులు వలకొట్టి ఆ ధాన్యాన్ని పంచి ఆ దానికి దొడ్డికోరయ్య అమరుడు చనిపోయినందున మరి గవర్నమెంట్ దాన్ని రద్దు చేసి ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత ఇప్పుడు కూడా చట్టాలలో మనమందరం కలిసి ఏకంగా ఉండి రాజకీయంగా కానీ, చదువులలో కానీ, ఉద్యోగాలలో కానీ ప్రతి కాడ పోటీపడి పిల్లలు చదువుకొని చాలా ముందుకొచ్చి మరి పోరాటంలో ఎప్పుడన్నా మనవనికి ఏ ఆపద జరిగినా, ఏ సంపద జరిగినా మనమందరం ఏకమై మన అట్టడుగు వర్గాల బీదల కొరకు కొట్టినటువంటి దొడ్డికోరయ్య గారి ఆశయాలను విజయవంతం చేయాలి. ఎప్పుడు అనుకూలంగా ఉండి మనం కలిసి పోరాటం చేయాలని కోరుకుంటూ ఈ గ్రామం విలాసాల గ్రామం బోయినపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నో దొడ్డికోరయ్య విగ్రహాలు ఊరూరున పెడుతున్నటువంటి మరి ఆ ఊరు గ్రామస్తులకు, అదేవిధంగా కుల పెద్దలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా అన్ని ఊర్లలో కాకుండా మండల హెడ్ క్వార్టర్లలో మరి ఇంకొక టాంకి బండ పెట్టాలని మన ఆశయాలు నెరవేరాలని ఒక్కటి కోరుకుంటూ, అదేవిధంగా ఈ రోజు అధికారికంగా చేసినటువంటి గవర్నమెంట్ కు, ముఖ్యమంత్రి గారికి మరి పేరు పేరున కృతజ్ఞతలు